అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఈ మీట్ ది ప్రెస్ సందర్భంగా మీ అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా హైడ్రా మొదటి యానివర్సరీకి అంటే జూలై 18 ఆనాటికి, అంటే ఇప్పుడు దాదాపు ఒక నెల అవుతుంది, అప్పుడే ఒక ప్రెస్ మీట్ పెడదామని అనుకున్నాము. బట్ వివిధ కారణాల వల్ల, అప్పుడున్న ప్రోగ్రామ్స్ వల్ల అది కాలేదు. బట్ జనరల్గా చాలామంది వాళ్ళతోటి కూడా 1-on-1 ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వటం అది జరిగింది అన్నట్టు. సో ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి, అంటే దీంట్లో ఇందాక వక్తలు మాట్లాడుతూ కూడా చెప్పారు, దీంట్లో చాలా అంటే జనాలకి కొంత అర్థమయ్యి పబ్లిక్ అర్థం కాకుండా కొన్ని అపోహలు, కొన్ని చోట్ల ఇలా ఎందుకు చేశారు, అలా ఎందుకు చేయలేదు, ఇట్లా రకరకాల, అంటే ఒక క్లారిటీ లేని తనం కూడా పబ్లిక్లో చాలామందిలో ఉన్నమాట వాస్తవం. సో అందుకోసం మేము పలు సందర్భాల్లో కూడా మీడియా ద్వారా ఈ ఒక క్లారిటీ ఇవ్వాలనే ప్రయత్నం నిరంతరం కూడా చేస్తూ వస్తున్నాం. ఎందుకంటే ఈ క్లారిటీ, ఒక సంస్థ అనేది కొత్తగా వచ్చిన సంస్థ, అండ్ ఇటువంటి సంస్థ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక ప్రయోగాత్మకంగా వచ్చినటువంటి సంస్థ ఇది. సో దీంట్లో ఈ సంస్థ అనేది చాలా జాగ్రత్తగా ముందు తీసుకొని వెళ్ళాల్సిన అవసరం మా అందరి మీద చాలా ఉంది, ప్రభుత్వం మీద ఉంది, మీ అందరి మీద కూడా ఉంది. ఎందుకంటే ఇటువంటి సంస్థల్ని మనం ఒక మంచి సంస్థగా దీన్ని తీసుకెళ్తే గనక సమాజానికి నిజంగా దీన్ని ఉపయోగపడే సంస్థగా దీన్ని మనం ముందు ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని ఒక ప్రొఫెషనల్ పద్ధతిలో, ఏదైతే ఇనిషియల్గా మేము ఎదుర్కొన్న అపవాదులు ఇనిషియల్గా చాలా ఉన్నాయి, దాని గురించి కూడా మాట్లాడదాం. మనం మాట్లాడేటప్పుడు రకరకాల అవి ఉన్నాయి. సో అవన్నీ కూడా దాని మీద మేము ఎప్పటికప్పుడు క్లారిటీలు ఇస్తున్నా కానీ కూడా, బట్ ఆఫ్ కోర్స్ కొన్ని సందర్భాల్లో క్లారిటీ వచ్చినా కానీ కూడా కావాలని తీసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా ఉంటాయి. అది ఎవరి ఆలోచన విధానాలు, ఎవరి అజెండాలకు అనుగుణంగా ఉండొచ్చు. దాంట్లో నేను తప్పుపట్టేది కూడా ఏమి ఉండదు, ఎవరి కోణం వారిది ఉంటుంది. సో దాంట్లో అది కాకుండా ఒక న్యూట్రల్ కోణంలో కనుక అబ్జర్వ్ చేస్తే కనుక, ఒక ప్రభుత్వ సంస్థ ఒకటి 1 ఇయర్లో వచ్చిన తర్వాత డెఫినెట్గా ఇది ఏంటంటే ప్రజల్లో బాగా ఒక ఇది బహుశా నానిన పేరుగా తీసుకోవచ్చు. అంటే బాగా చాలామందికి హైడ్రా అనేది తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారు ఇప్పుడు. అంటే ఒక ప్రభుత్వ సంస్థ, ఒక ప్రభుత్వ డిపార్ట్మెంట్ 1 ఇయర్లో ఇంతమందికి తెలియటం అనేది కూడా ఒక రకంగా బహుశా అది ఒక మంచి పరిణామంగానే నేను భావిస్తాను. ఎందుకంటే ఇది చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా దాని గురించి కూడా అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. రైట్. ఈ సందర్భంలో మీ అందరికీ తెలుసు, జూలై 18 పోయిన సంవత్సరం నాడు హైడ్రా ఆవిర్భావం జరిగింది. ఆవిర్భావం అప్పుడు ఒక జీవో ద్వారా రావటం, దాని మీద చాలామంది కోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేయటం. సో కోర్టులో కూడా చాలా జరిగింది. ఇది ఏంటి, ఇది ఒక లీగల్గా ఉన్న ఎంటిటీయా, లీగల్గా దీనికి శాంక్టిటీ ఉందా లేదా అనేది కూడా చాలా చర్చ జరిగింది. కోర్టులో కూడా చాలామంది ఎవరైతే కోర్టుకి ఆశ్రయించారో, హైడ్రా అనేది ఒక ఇది ఏదైతే ఈ సంస్థని క్వాష్ చేయాలనేటటువంటిది, ఆ జియోని క్వాష్ చేయాలనేది కూడా చాలామంది వెళ్ళారు. బట్ అవన్నింటినీ అధిగమించి చట్టపరంగా చాలా పవర్స్ను కూడా మీరు చూస్తే కనుక సబ్సిక్వెంట్గా, అంటే ఫస్ట్ జూలైలో స్టార్ట్ చేసిన తర్వాత ఈ సంస్థ ఫస్ట్ ఒక 2-3 నెలలు మేము పనిచేసిన క్రమంలో కొన్ని ఏదైతే మాకు అర్థమైనటువంటి లోటుపాట్లన్నింటినీ కూడా దాన్ని అధిగమించడానికి ప్రభుత్వం పలు చట్టాల ద్వారా మాకు డెలిగేట్ చేయడం కూడా జరిగింది పవర్స్ని. లైక్ ఇప్పుడు రెవెన్యూ చట్టాల కింద, ఇరిగేషన్ చట్టాల కింద, మున్సిపాలిటీస్ చట్టాల కింద, జిహెచ్ఎంసీ యాక్ట్ కింద. జిహెచ్ఎంసీ యాక్ట్ అయితే అమెండ్ చేశారు, 374B అనే ఒక ప్రావిజన్ని ఇన్సర్ట్ చేశారు, ఒక ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి, తర్వాత ఆర్డినెన్స్ని తర్వాత ఒక బిల్లుని ప్రవేశపెట్టి దాంట్లో అమెండ్మెంట్ని కూడా మన చట్టసభలో, విధానసభలో, మన తెలంగాణ అసెంబ్లీలో దాన్ని ఆమోదం కూడా చేయటం జరిగింది. సో ఇదంతా కూడా మనం చూసినటువంటి పరిణామాలు. సో ఈ సంవత్సరంలో ఎలా జరిగింది, ఎలా జరగలేదనేది కూడా మీ నుంచి కూడా తెలుసుకోవాలని ఇది ఎంతసేపు ఇది. ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను చూశాను, అంటే కొంతమంది ప్రెస్ చాలా ఏంటంటే చాలా హెల్తీగా కూడా మాకు సజెషన్స్ ఇచ్చిన సందర్భాలు కూడా మీడియాలో ఆర్టికల్స్ ద్వారా కూడా చూశాను.
బట్ కొంతమంది ఏంటంటే నిత్యం ప్రశ్నించడం అనేది కాదు, ప్రశ్నించడం అనేది దాంతో పాటు సలహాలు సూచనలు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఇది ఒక ప్రయోగాత్మకంగా ఒక ఇన్స్టిట్యూషన్ కొత్తది వచ్చినప్పుడు మాకు క్లారిటీ లేదు, ఇనిషియల్గా క్లారిటీ లేదు, ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఇంకా క్లారిటీ రావాలంటే ఒక ప్రజాస్వామ్యంలో చర్చ అనేది చాలా అవసరం. చర్చ అనేది, అందులో మీడియా అనేది చాలా కీలకమైన పాత్ర ఉంటుంది. ఒక మంచి దీంట్లో అంటే రకరకాల అభిప్రాయాలు తీసుకొస్తూ వివిధ ఆర్టికల్స్ ద్వారా ఎట్లా ఉంది అంటే వేరే స్టేట్స్లో ఎలా ఉంది, వేరే సిటీస్లో ఎలా ఉంది, వేరే కంట్రీస్లో ఎలా ఉంది, దీంట్లో ఎక్కడ అంటే హైడ్రాని ఇంకా ఎలా తీసుకెళ్ళాలి ముందుకి అనేది ఇటువంటి ఆర్టికల్స్ కోసమే చూస్తూ ఉంటాం అన్నమాట మేము కూడా. అంటే సజెషన్స్ కోసం, అడ్వైజర్స్ కోసం, క్రిటికల్ ఎనాలిసిస్ కోసం, అంటే దీని మీద అది కూడా చాలా జాగ్రత్తగా చూస్తుంటాం అన్నమాట. సో మీడియాలో వచ్చేదాన్ని ఊరిని ఏదో తీసేసి ఇదేదో వీళ్ళ జనరల్గా నెగిటివ్లే అనేటట్టు ఉండదు అనమాట. ఖచ్చితంగా దాన్ని చదివి దాంట్లో ఉన్న అంశాన్ని తీసుకుంటాం. కొంత నెగిటివిటీ పాజిటివ్ అనేది ఒక్కొక్కళ్ళు ఒక పర్సెప్షన్ బట్టి ఉండొచ్చేమో కానీ, బట్ దాంట్లో కీలకమైన సెంటరింగ్ ఉండేటటువంటి కొంత కంటెంట్ని తీసుకొని దాని నుంచి మనం ఎలా దాని ఆర్గనైజేషన్కి ఎలా బెనిఫిట్ కావాలి, సమాజానికి ఎలా బెనిఫిట్ కావాలి నిత్యం మా హైడ్రాల్ అధికారులందరం కూడా చర్చించుకుంటాం. మా టెలికాన్ఫరెన్సెస్ కూడా అదే ఉంటుంది. చూస్తే కనుక పేపర్లో ఏదొచ్చినా కానీ కూడా దాని మీద కూడా నిత్యం మేము దాని మీద డిస్కషన్ చేస్తూ దీని మీద ఏం చేయాలనేది కూడా ఉంటున్నాం. ఎస్పెషల్లీ ప్రజా సమస్యల మీద వీరైనంతవరకు మనం దాని వైపు నుంచి మా వైపు నుంచి రెస్పాండ్ అవ్వటానికి, దాన్ని కరెక్ట్ చేయడానికి ఏవైతే మా వైపు నుంచి వీలవుతో ట్రై చేస్తూ ఉంటాం. బట్ సంస్థ అనేది ఎట్లా అంటే ఒక 1 year అయినటువంటి సంస్థ. సంఖ్యాపరంగా చూస్తే కనుక మీరు 2000 పైన ఉన్నా కానీ కూడా మ్యాక్సిమం దీంట్లో అవుట్ సోర్సింగ్ వాళ్ళే ఉంటారు ఎక్కువ. అధికారుల పరంగా చూస్తే ఒక 50-60 మంది కూడా లేరు మొత్తం. అండ్ దాంట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్లో చూస్తే కనుక హార్డ్లీ ఒక 15-20 మంది కూడా లేరు. అసెట్ ప్రొటెక్షన్లో ఇంకో 10-15 మంది ఉన్నారు. అంటే చాలా తక్కువ సంఖ్యతోటి మేము చేయాల్సిన ఇదనమాట. అంటే మీరు ప్రొడక్టివిటీ అని అంటారు చూసారా, ఎంప్లాయీ ఒక్కొక్కళ్ళు టర్న్ అవుట్ చేసిన వర్క్ను కూడా మీరు బేరీస్ వేస్తే కనుక బహుశా డెఫినెట్లీ ఐ థింక్ దాంట్లో హైడ్రా విల్ బి వన్ ఆఫ్ ద ప్రొడక్టివిటీలో అంటే టర్న్ అవుట్ బై ఈచ్ ఎంప్లాయీలో కూడా బెటర్గా ఉంటుందని నా అభిప్రాయం. మీరు అంచనా వేయచ్చు. అంటే చాలా పెద్ద సంస్థలు ఉంటాయి, పెద్ద సంస్థలు ఉన్నాయి, వాళ్ళ ప్రొడక్టివిటీ తోటి మన దీన్ని కూడా కంపేర్ చేసి కూడా మీరు చూడొచ్చు అనమాట. రిజల్ట్ ఏం చేశారు, ఎంతమంది ఉన్నారు అనేది కూడా మనం నిత్యం కంపేర్ చేయొచ్చు. బట్ ఆఫ్ కోర్స్ ఇవన్నీ నేను ఏంటంటే చాలా వీ ఇన్వైట్ లాట్ ఆఫ్ సజెషన్స్, క్రిటికల్ అనాలిసిస్లు కూడా కావాలి, క్రిటికల్ సజెషన్స్. అండ్ దీన్ని చేస్తూ ఇంకా ఇతర అంటే కొన్ని మీడియాలో కూడా వీ లుక్ ఫార్వర్డ్ ఫర్ ఒక డిబేట్స్, డిస్కషన్స్ ఇవి కూడా ఉంటే ఇది ఇట్లాంటి సంస్థ అనేది ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా అవకాశం ఉంటుందన్నమాట. ఎక్కడన్నా మా వైపు నుంచి ఏమన్నా తప్పులు జరిగితే కనుక దాన్ని కూడా సవరించుకోవటానికి, లేకపోతే కనుక ఎక్కడన్నా ఇంకా ఏమన్నా ఎఫెక్టివ్గా వేరే చోట్ల కనబడితే కనుక దాన్ని మనం వేరే స్టేట్స్లో కానీ వేరే కంట్రీస్లో ఉంటే కనుక దాన్ని దీనికి ఎట్లా మనం తయారు చేసుకోవచ్చు మన హైదరాబాద్ సిస్టంలో అనే దాన్ని కూడా మనం ఆలోచించేయచ్చు. సో జనరల్గా మీరు చూస్తారు ఈ స్టాటిస్టిక్స్ ఇవన్నీ మేము చెప్తూ ఉంటాం, మీ అందరికీ తెలిసిందే. హైడ్రా ఇన్ని ఎకరాలు రీక్లెయిమ్ చేసింది, 500 ఎకరాలు పైన రీక్లెయిమ్ చేసేయడం జరిగింది. అండ్ చాలా చెరువులు కూడా మీరు చూస్తున్నారు. మేము డిమాలిషన్ చేసినప్పుడు పెద్ద ఎత్తున రెసిస్టెన్స్ ఉందో, ఇప్పుడు ఆ చెరువులు చూస్తే అక్కడ పబ్లిక్ పెద్ద ఎత్తున కూడా అక్కడ స్వాగతిస్తున్నారు అన్నమాట. సో అంటే జనరల్గా అయితే దిస్ ఈజ్ రెసిస్టెన్స్ టు చేంజ్ అనేది జనరల్గా పరిపాటి, అది దాంట్లో ఇదేం లేదు. మనం ఎప్పుడు ఒక ఫ్యూచరిస్టిక్గా మనం ఆలోచన చేస్తే కనుక డెఫినెట్గా ఇవన్నీ చూసిన సందర్భాలు ఇప్పుడు కొత్తగా చూస్తుంది ఏం కాదు, ఇటువంటి నార్మల్గా కెరియర్లో చాలా సందర్భాల్లో చూసింది. అంటే ఒకటి ఫ్యూచరిస్టిక్గా మీరు ఒక మంచి ఆలోచన చేస్తున్నప్పుడు ఒక ప్రభుత్వం కానీ లేకపోతే ఒక డిపార్ట్మెంట్ కానీ ఒక వ్యవస్థ కానీ డెఫినెట్గా ఇనీషియల్గా కొన్ని రెసిస్టెన్స్ టు చేంజ్ ఆ ఇనర్షియా ఉంటుంది. బట్ దాన్ని అధిగమించి మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఆ టైంలో కొంత స్టబన్గా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనం చాలా క్రిటిసిజం వచ్చినా కానీ తీసుకోగలిగేటటువంటిది ఉండాలి. అంటే మనం కొంత స్ట్రాంగ్ నర్వ్స్ కూడా ఉండాలి. ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా నిత్యం చెప్తూ ఉంటాను. మనం అందరం కూడా ఇది ఒక యజ్ఞం లాగా చేయాలనుకున్నప్పుడు క్రిటిసిజం తీసుకోవాలి. బట్ క్రిటిసిజం తోటి యూ షుడ్ నాట్ బి లెట్ డౌన్, కిందకి మనం ఇది అవ్వకూడదు. దీన్ని ఇంకాస్త మనం ముందుకు తీసుకెళ్ళడానికి, నిత్యం కరెక్ట్ చేసుకుంటూ పోవడానికి. ఎందుకంటే మన కమిట్మెంట్ ఇస్ దాంట్లో 100% కాదు 200% అనేది చూపించాలి ఎప్పుడు కూడా.
మన కమిట్మెంటు, మన హార్డ్ వర్కు, మన దీని మీద మన సిన్సియారిటీ ఏదైతే ఒక లక్ష్యం మీద ఇదనేది ఎప్పుడు మనం నిత్యం మనం చూపిస్తూ పోవాలి. సో ఇవన్నీ కూడా చేస్తున్న క్రమంలో ఈ 1 year హ్యాస్ బీన్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ హైడ్రా మా అందరికీ కూడా. సో బహుశా దీంట్లో కూడా ఏంటంటే హైడ్రా అంటే కమిషనర్గా నేను ఒక ఫేస్ ఉండొచ్చేమో కానీ పైకి కనపడే ఒక ఫసాడ్ లాగా లేదా ఒక ముందు కనపడే ఇదిగా ఉండొచ్చు, కానీ దీని వెనకాల ప్రభుత్వ సపోర్ట్ కూడా అద్భుతమైన ప్రభుత్వ సపోర్టు, మాకు ఒక ఆపరేషనల్గా ఫ్రీడమ్ టు ఆపరేట్ ఇవ్వటము, ఒక పాలసీ పరంగా మాకు ఎప్పటికప్పుడు మాకు సూచనలు సలహాలు చేయటము, ఇదనేది ప్రభుత్వం డెఫినెట్గా క్రెడిట్ గౌరవ ముఖ్యమంత్రి గారికి, చాలామంది మంత్రులకి పలు సందర్భాల్లో సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు కలిసినప్పుడు కూడా, ఇలా చేస్తే బాగుంటుంది అలా చేసినప్పుడు బాగుంటుందని చాలామంది డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్స్ కూడా కలిసినప్పుడు. అండ్ అట్లానే ఇది అంటే ప్రభుత్వం నుంచి అండ్ మా అధికారుల్లో కూడా చాలామంది అంటే బయట వాళ్ళకి రాకపోవచ్చేమో కానీ, బట్ వాళ్ళందరూ చేసే క్రెడిట్ బహుశా ఒక కమిషనర్గా నేను బయట కనపడేటటువంటి ఇదిగా ఉండొచ్చేమో కానీ, బట్ ఇట్ ఈస్ ప్రతి వాడు దీంట్లో అంటే ఇది ఒక డిఫరెంట్ ఆర్గనైజేషన్గా ఒక ప్రొఫెషనల్గా తీసుకెళ్లాలనేది నిత్యం వాళ్ళందరూ కూడా మేము మోటివేట్ చేస్తూ చెప్తూ ఉంటాం. ఇది ఏంటంటే ఒక అంటే నార్మల్గా పనిచేస్తే ఇట్లాంటి ఇది పెద్ద పెద్ద లక్ష్యాలని లేదా టార్గెట్స్ని మనం అంత ఈజీగా వెళ్ళలేము అనమాట. సో దీనికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచ్ ఆఫ్ వర్కింగ్ ఉండాలి. అండ్ ఆ అప్రోచ్లో అందరూ కూడా దీంట్లో నిమగ్నులై ఉండాలి, అందరూ కూడా ఓన్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఇట్లాంటి అవుతుంది అనేది కూడా నిత్యం మేము కూడా మా అందరి మధ్యలో మేము పెట్టుకున్నప్పుడు మాట్లాడుకునేది. బట్ ఆఫ్ కోర్స్ ఎప్పుడు కూడా ఏ వ్యవస్థ కూడా 100% ఫుల్ ప్రూఫ్ ఉండదు, 100% రైట్ ఉండదు. దాంట్లో చాలా లోటుపాట్లు ఉంటాయి. ఎప్పటికప్పుడు మనం సవరించుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది నిత్యం జరుగుతుండేటువంటిది జరగాలి. అండ్ దీంట్లో మీరు చూస్తే కనుక చాలా సందర్భాల్లో చూస్తారు అంటే పొలిటికల్గా మీరు ఇలా చేస్తున్నారు కొంతమంది ఇది అనేది, అంటే దాన్ని కూడా విల్ టేక్ దోస్ క్వశ్చన్స్. ఎందుకంటే ఈ క్లారిటీ ఇవ్వడానికి ఇక్కడ మీ దగ్గరకు వచ్చింది కూడా. సో పొలిటికల్గా కానీ లేకపోతే ఎనీథింగ్ కాంట్రవర్షియల్గా కొన్ని అడుగుతారు. బట్ మోర్ దెన్ కాంట్రవర్షియల్ థింగ్స్ కన్నా నేను చూసేది ఎట్లా అంటే, ఇప్పుడు సపోజ్ ఎవరో అంటారు, ఎవరో పలానా ఇది ఈ కన్వెన్షన్ హాల్ ఎందుకు లేదు, ఈ కన్వెన్షన్ హాల్ ఎందుకు కూల్చలేదు అనే దానికన్నా అది ఓకే, అదొక ఆస్పెక్ట్ అయితే కనుక దాని గురించి కూడా మనం మాట్లాడవచ్చు అట్లాంటివి వచ్చినప్పుడు. బట్ దానికన్నా ఒక బస్తీ, నిన్న ఈ మధ్య వెళ్ళాం మైత్రివనం దగ్గర ఒక బస్తీకి వెళ్తే, అంబేద్కర్ నగర్ బస్తీ అనమాట, మైత్రివనం జంక్షన్ రైల్వే మన మెట్రో స్టేషన్ జంక్షన్ దగ్గర ఉంది. ఈ మైత్రివనం దగ్గర వాటర్ ఎందుకు వస్తుంది అనేది మీరందరూ తెలుసు, ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు, వారు కూడా అంతా మొత్తం చూసి దాని మీద నేను జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ఆ టీం అంతా కూడా వెళ్ళి 2-3 దఫాలుగా వెళ్ళినప్పుడు అక్కడ ఒక బస్తీకి వెళ్తే వాళ్ళు దాదాపు అక్కడ చూస్తే కనుక చాలా దుర్బలమైన పరిస్థితిలో ఉన్నట్టు అర్థమైందనమాట. అంటే వాళ్ళు దాదాపు 5-6 అడుగులు వాళ్ళు మొత్తం దీంట్లో ఆ డ్రైనేజ్ వాటర్లో మొత్తం మునిగిపోయి, ఆ డ్రైనేజ్ వాటర్ అంటే అది సీవేజ్ అనమాట. సీవేజ్ అంటే ఏంటి, ఫీకల్ మ్యాటర్ కూడా బయట కనబడుతుంది అంత అనమాట. అక్కడ అంటే అక్కడ మల వ్యర్థాలు కూడా రోడ్డు మీద అంతా కనబడుతుంది. ఇట్లాంటి పరిస్థితులు కూడా ఉంటాయా అనేటటువంటిది చూసినప్పుడు చాలా అంటే మనకేంటంటే ఒక రకంగా ఇట్లాంటి పరిస్థితి ఉంటే మనం దీన్ని అడ్రస్ చేస్తే కనుక ఇక్కడ ఇష్యూని, ఐ థింక్ దట్ ఈస్ ఎ బిగ్గర్ అచీవ్మెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో మనం ఇట్లాంటి ఇష్యూస్ని అడ్రస్ చేసి దాన్ని నేను అనుకోవటం బహుశా ఒక పెద్ద ఒక సినిమా స్టార్ కన్వెన్షన్ హాల్నో లేకపోతే ఇంకేదో పెద్ద చేసిన దానికన్నా ఇది ఇంకా పెద్ద అచీవ్మెంట్గా తీసుకుంటాం. అంటే మనం ఎలాంటి అంశాలు పికప్ చేసుకోవాలి అనేది కూడా బహుశా ఇది కూడా ఉంది. మీడియా కూడా బహుశా ఇట్లాంటి అంశాలని మనం కనుక హైలైట్ చేస్తే కనుక, అంటే ఎక్కడెక్కడ మనము ఇంకా ఎందుకు ప్రాబ్లం అండ్ రూట్ కాజ్ అనాలిసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అన్నిటికీ ప్రతిదానికి ఇక్కడ ప్రాబ్లం ఇలా ఉందంటే ఏంటి అనేది ఫస్ట్ వీ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ అనమాట. ఇక్కడ ఎందుకు ఇది ఏమైతుంది, ఇక్కడ ఇంత నీళ్ళు నిలవాలంటే ఏంటి సమస్య, ఇక్కడ లేకపోతే ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ఈ పరిస్థితులు ఉన్నాయంటే ఏంటి కారణం అనే దానికి వీ గో ఇన్ టు డీపర్ దిస్ థింగ్ అనమాట. అది అర్థం కానంత వరకు దాన్ని ఇంకా శోధించడానికి ప్రయత్నం చేస్తుంటాం అనమాట. సో వీ ట్రై టు గెట్ పూర్తి అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇష్యూ అనమాట. సో దాని మీద అవసరం అంటే లేట్ ఇన్ ద నైట్ కూడా డిస్కషన్స్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి హైడ్రా ఆఫీస్లో. ఈవెన్ నైట్ 10-11 దాకా కూర్చొని ఒక సమస్య మీద లోతుగా చర్చించడానికి కూడా చేస్తుంటాం. సో అంటే దాని గురించి పూర్తిగా అధ్యయనం చేయాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ మాకేంటి ఇది కొత్త సబ్జెక్ట్, ఇదంతా కూడా ఇదేం పెద్ద నాకైతే నాకు కానీ నాతో పాటు చాలామంది అధికారులు కూడా ఇది కొత్త సబ్జెక్ట్. టోటల్గా మేము పోలీస్ నుంచి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీగా చూసిన వాళ్ళం.
ఒక ఇండియన్ పీనల్ కోడో లేకపోతే క్రిమినల్ ప్రొసీజర్ కోడో దీని గురించి అంటే మాకు ఫస్ట్ నుంచి కూడా ఒక మంచి పట్టు ఉండింది. ఒక క్రైమ్ దాని గురించి ఉంటుంది, లేకపోతే క్రిమినల్ సైకాలజీ మీద కూడా ఒక మంచి అవగాహన ఉంటుంది. కానీ బట్ దిస్ ఇస్ ద న్యూ డొమైన్, అసలు టోటల్గా మాకు కొత్త సబ్జెక్ట్ అయినప్పుడు సో అందరం కూడా మేము దీని గురించి నేర్చుకుంటూ, దీని గురించి అధ్యయనాలు చేస్తూ, ఏం చెప్తున్నాయి కోర్టులు, ఏం చెప్తున్నాయి కోర్టులు చెప్పే దాంట్లో లెటర్ ఏంటి, స్పిరిట్ ఏంటి, దాంట్లో స్ఫూర్తి ఏంటి అసలు అనేది కూడా మేము గ్రహించడానికి, రాజ్యాంగంలో ఏం చెప్తున్నారు, రాజ్యాంగంలో దాంట్లో లెటర్ ఏంటి, స్పిరిట్ ఏంటి అనేది కూడా తీసుకుంటూ, అంటే దాంట్లో లోతుగా పోయి మనం అర్థం చేసుకుంటూ, ఒక ఆర్టికల్ రాజ్యాంగంలో ఉన్న ఒక చట్టం, ఒక యాక్ట్ ఉన్న, ఎనాక్ట్మెంట్ ఉన్న, ఆర్ ఒక కోర్టులో ఒక జడ్జిమెంట్ ఉన్న దాంట్లో వీ ట్రై టు పికప్ దట్ స్పిరిట్ అండ్ ఆల్సో ద లెటర్ అనమాట తీసుకుంటూ అనుకుంటూ మేము ఎస్ ఫైనల్గా అట్లీస్ట్ నేను ఐ గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు స్పిరిట్ దాని లెటర్ ఆల్సో, ఎందుకంటే దాని వెనకాల ఉన్నది ఏంటి అనేది దట్ ఈస్ ఇట్. సో ఇది చేస్తున్న క్రమంలో వీ హ్యాడ్ గుడ్ దిస్ థింగ్, మీన్ గవర్నమెంట్ నుంచి కూడా మాకు ఎప్పటికప్పుడు సపోర్ట్ రావటం, మీడియా నుంచి కూడా చాలా సందర్భాల్లో సపోర్ట్ వస్తూ ఉంది. బట్ ఆఫ్ కోర్స్ ఎక్కడన్నా మీరు ఇటువంటిది ఏమన్నా ఇది ఉంటే కనుక ఏమన్నా ఎనీ క్లారిఫికేషన్స్ మీరు యువర్ యూ కెన్ ఆస్క్ మీ. అండ్ స్ట్రాటజీ కూడా ఇప్పుడు మేము కూడా ఒక స్ట్రాటజీ పెట్టుకున్నాం, ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇస్ ద కోర్ థింగ్ ఫర్ హైడ్రా అనమాట. డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా మీరు చూస్తే కనుక వాటర్ బాడీస్లో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ కానీ లైక్ లేక్స్, నాలాసు, ఇది నెంబర్ 1 ప్రయారిటీ సబ్జెక్ట్ ఫర్ హైడ్రా. నెక్స్ట్ ఈజ్ పార్కులు, ఇట్లాంటి అంటే గ్రీన్ స్పేసెస్ మన ఇవన్నీ కూడా దే ఆర్ ద లంగ్ స్పేసెస్ ఫర్ హైదరాబాద్ ఆర్ సిటిజన్. సో చేస్తే మనకి ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ అన్నిటిని కూడా చాలా ప్రధానమైన ఫోకస్ ఇవ్వాలనేది హైడ్రాలో ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది, పర్యావరణానికి సంబంధించిన దానికి చాలా. దీని తర్వాత నెక్స్ట్ ఈజ్ అగైన్ నార్మల్ లేఅవుట్స్ వస్తాయి, లేకపోతే రోడ్ ఎంక్రోచ్మెంట్స్ అనో, లేకపోతే ఇట్లా గవర్నమెంట్ ల్యాండ్స్ ఇట్లా సంథింగ్ అట్లాంటివి వచ్చినప్పుడు దట్ ఈస్ ఆల్సో దేర్. బట్ వీటి మీద ఎక్కువ ఫోకస్ ఇస్తుంటాం అనమాట, అంటే పర్యావరణకు సంబంధించిన దాని మీద ఎక్కువ ఫోకస్ ఇస్తాం. అంతేగాని వీ షుడ్ నాట్ గెట్ క్యారీడ్ అవే బై గవర్నమెంట్ ల్యాండ్స్ అనో, లేకపోతే ఇంకేదో ఏదో లేఅవుట్లో రోడ్ ఎంక్రోచ్మెంట్స్ అనో అని అంటే కనుక అది చేస్తుంటాము. బట్ దానికి వేరే ఏజెన్సీస్ కూడా ఉన్నాయి, పర్యావరణం దానికి ఏదైతే ఉద్దేశం కోసం ఇది పెట్టారో డిజాస్టర్ దానికోసం దిస్ ఈజ్ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. సో ఫస్ట్ ఇచ్చేటప్పుడు కూడా దీనికే మేము ప్రయారిటీ ఇస్తూ ఉంటాం. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై హైడ్రా హెస్ బిన్ ఫ్లోటెడ్. పేరులోనే మీరు చూస్తే కనుక హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్. సో డిజాస్టర్ రెస్పాన్స్ అనేది అసెట్ ప్రొటెక్షన్ ఈ రెండు లింక్ అయిన సబ్జెక్ట్సే కాబట్టి సో డిజాస్టర్ రెస్పాన్స్, డిజాస్టర్ మిటిగేషను ఇవన్నీ దీంట్లో భాగమే అనమాట. సో దీంట్లో కూడా ఇప్పుడు మేము అందుకోసమే ప్రతిదానికి కూడా మీరు చూస్తున్నారు ఇప్పుడు అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఏది సిల్ట్లు కానీ, మన ఏది డీసిల్టింగ్ కానీ, నాలాస్ కానీ చూస్తే వేలాది ట్రక్కులు తీస్తున్నాం. ఇప్పుడు నాకు తెలిసి మోర్ దెన్ ఒక 1500-2000 ట్రక్కుల దాకా తీసుంటాం బహుశా. తీస్తూ డీసిల్టింగ్ జరుగుతుంది. ఇది ఇప్పుడే కాదు, నేను మా వాళ్ళందరూ కూడా మేము డిస్కషన్స్లో కూడా డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా చెప్తూ ఉంటాం, వర్షం లేనప్పుడు దట్ ఈస్ ద వేర్ మనం యుద్ధానికి సన్నద్ధం అయితే నిజంగా ఇప్పుడు టైం అనమాట. ఇప్పుడు వర్షం గ్యాప్ వచ్చింది, ఈ టైంలో మనం ఇంకా వెళ్ళి దాని మీద మనం ఇది డీసిల్టింగ్ అనేది తీస్తే కనుక వాటర్ డిశ్చార్జ్ పెరుగుతుంది, క్యాచ్ పిట్స్ మనం చేయాలి. ఎక్కడైతే అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో దాన్ని ఇమీడియట్గా ఏమైనా చేయాలి. ఇది మనం చేయగలిగేది, ఇమీడియట్గా మనం చేయగలిగేది. కొన్ని చోట్ల మనం ఏది క్యాపిటల్ వర్క్స్ ఉంటాయి, ఏదో కల్వర్ట్ కట్టాలో లేకపోతే ఇంకేదో అంటే అది మా చేతుల్లో ఉండదు. వీ రిక్వెస్ట్ జిహెచ్ఎంసీ ఆర్ సమ్ కోఆర్డినేషన్ ఇష్యూస్లో కూడా వాళ్ళతో కూడా మేము టేకప్ చేస్తుంటాం. అండ్ వీ హ్యావ్ వెరీ ఆప్టిమిస్టిక్ అండ్ యాక్టివ్ జిహెచ్ఎంసీ కమిషనర్. సో అది మాకు కూడా అందుకోసం వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఈక్వేషన్ అండ్ బాగా వర్క్స్ కూడా ఇమీడియట్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. పాజిటివ్గా ఉండే కమిషనర్ ఉండటం కూడా మాకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. సో అందుకోసం ఇవన్నీ కూడా ఉన్నప్పుడు అండ్ గవర్నమెంట్ కూడా ఎప్పటికప్పుడు సీఎం గారు మాది రివ్యూ చేసినప్పుడు కూడా అందరితో కూడా ఉండి ఇట్లా డిపార్ట్మెంట్ పరంగా మీరు ఇట్లా వాళ్ళట్లా అనేది ఇట్స్ నాట్ వర్కింగ్ ఐసోలేషన్ ఆర్ సైలోస్ అనమాట. సో అందరూ ఒకటిగా చేయాలనేది నిత్యం కూడా మాకు చెప్తున్నప్పుడు అందరం కూడా మేము ఆ గ్యాప్ రాకుండా కూడా మేము అందరం కూడా వీ కీప్ వర్కింగ్ అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. బట్ ఇంకా చాలా చేయాలి. ఇప్పుడు జస్ట్ మొదలెట్టింది మొదటి సంవత్సరం జర్నీ అనమాట. ఇంకా చాలా ఉన్నాయి. ఒక లేక్స్ డెవలప్ చేయడం అనేది అది చిన్న విషయం కాదు. లేక్ డెవలప్ చేయడం అంటే మాకు అనిపిస్తుంది, ఎందుకంటే చాలా అక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ కుకట్పల్లి ఇప్పుడు మన చూశారు, ఇది ఇప్పుడు మేము ఇది నల్ల చెరువు కుకట్పల్లి, సిమిలర్ ఈ మన ఇది బుమ్రుగ్ద్వాల ఆర్ బతుకమ్మ కుంట, మేము 6 చెరువులు డెవలప్ చేస్తున్నాం. బతుకమ్మ కుంట వాజ్ నాట్ ఈజీ. బతుకమ్మ కుంట దాన్ని కోర్టులో చాలా ఎదుర్కోవాల్సి వచ్చింది. అవతల ఉన్నటువంటి ఎవరైతే ఈ చెరువు నాది అని క్లెయిమ్ చేస్తున్నాడో హీ వాజ్ ట్రైంగ్ టు గ్రాబ్ ఓవర్ దట్ ల్యాండ్ అండ్ అది దాంట్లో
ఓ స్టేజ్లో మమ్మల్ని పర్సనల్గా కూడా అందరినీ చేస్తూ నన్ను అయితే అసలు ఇది పర్సనల్గా మాట్లాడాడు దావుద్ ఇబ్రహీము లేకపోతే ఒక ఇది డాను మాఫియా హిట్ అని చెప్పి. సో అవన్నీ ఉంటాయి, అవన్నీ ఎదుర్కొంటూ పోతూనే ఉండాలి అంతే. సో మనం అన్నిటినీ మనం పెట్టుకుంటూ మన లక్ష్యం మనం కనబడేటట్టు పోతుంటాం అనమాట. పోతూ అండ్ సేమ్ నల్లకుంట, నల్ల చెరువు ఫర్ ఇన్స్టెన్స్ కూకట్పల్లి ఆ డెమాలిషన్ చేసినప్పుడు ఇఫ్ యూ రికాల్ September 22 లాస్ట్ ఇయర్ చేసినప్పుడు చాలా అప్రోర్ ఉంది. ఒక కేటరింగ్ అతను వాళ్ళ ఇంట్లో సామాన్ తీయలేదని అతను మొత్తం వచ్చేసి ఇదంతా అయింది. చాలామంది వచ్చి యూనో ఏడుపులు పెడబొబ్బలు ఇవన్నీ చూసాం. అప్పుడు యాక్చువల్గా మేము చెప్పాం కూడా వాళ్ళకి, అంటే ఎవరు ల్యాండ్ ఓనర్స్ చెప్పాం. మాకు కూడా క్లారిటీ లేదు. ల్యాండ్ ఓనర్స్కి పిలిచి చెప్పి వాళ్ళ టెనెంట్స్కి చెప్పడం దగ్గర కొంత గ్యాప్ వచ్చింది. సో ఈ గ్యాప్లు ఇవన్నీ మాకు అర్థమైనాయి, తర్వాత మెల్లిగా వెళ్ళే కొద్దీ అర్థమైనాయి అనమాట. సో అది ఆ టైంలో తర్వాత ఎవరో ఒక లేడీ కూడా ఆ ఏరియాలో ఉన్నటువంటి బఫర్ జోన్ ఆర్ వాట్ ఎవర్ అక్కడ ఒక లేడీ చనిపోతే కూడా అది హైడ్రా డిమాలిషన్స్కి ఆపాదిస్తూ కూడా మా మీద చాలా దుష్ప్రచారం అన్నీ పడాల్సి వస్తుంది తప్పకుండా. బట్ ఇప్పుడు అదే ఆ చెరువుకు మనం వెళ్తే ఇట్ వాస్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అసలు చూసి అసలు నేనే చాలా రోజుల తర్వాత ఒక 1-2 months తర్వాత వెళ్ళాను. 1-2 months తర్వాత వెళ్తే ఇట్ వాస్ ఎ వండర్ఫుల్ దిస్ థింగ్ అనమాట. అంటే వీడియోలో చూస్తున్నాను అన్నీ చూస్తున్నప్పుడు, బట్ అక్కడికి వెళ్ళి చూస్తే అద్భుతంగా చెరువు తయారైంది. అండ్ అక్కడ రోజు 500-600 మంది పార్క్ వాకింగ్ ఇప్పుడే, అంటే ఇంకా చెరువు నడుస్తూనే ఉంది, వర్క్ ఇంకా 3 నెలలు పడుతుంది. వాళ్ళు రోజు 500-600 మంది వచ్చి వాక్ చేస్తున్నారంటే అక్కడ ఆ కాలనీ వాళ్ళందరూ పెద్ద ఎత్తున వచ్చారు. అందరూ వచ్చి దేవర్ అప్రిషియేటింగ్. సండే రోజు అంతా పిక్నిక్ లాగా ఉంటుందంట. అక్కడ పిల్లలు వస్తారంట, పెద్దవాళ్ళు వస్తారంట, అంతా ఇది మొత్తం అక్కడ ఇదనేది. సో ఇమాజిన్ ఒక మనం తీసుకునేటప్పుడు కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉండొచ్చేమో కానీ, బట్ దాని తర్వాత దాని ఇంప్లికేషన్స్ మనం ఇప్పుడు చూసినప్పుడు వీ ఫీల్ వెరీ హ్యాపీ. సో అంటే బోటింగ్ పెట్టవచ్చు రేపు, లేదా అంతా దాని చుట్టూ ఒక పెద్ద ట్రాక్ వచ్చింది, 1.5-2 kilometers ట్రాక్, చెట్లు వస్తాయి, మంచి ఆహ్లాదకరం. అండ్ అదంతా అది ఇంతకుముందు సీవేజ్ ఉండేది, మురికి నీళ్ళు ఉండేది, వాసన అక్కడ ఆ ప్రాంతం వాసన ఉండే పరిస్థితి కానీ దాంట్లో ఇప్పుడు అంతా ఫ్రెష్ వాటర్, అది రెయిన్ వాటర్ అన్నమాట. సో దానికి ఇన్లెట్ నాలాస్ అన్ని కూడా తీసుకొని ఏది దాదాపు 6-7 ఇన్లెట్ నాలాస్ని రివైవ్ చేశాం. ఇంతకుముందు ఇన్లెట్ నాలాస్ లేకుండే, ఓన్లీ డ్రైనేజ్ వస్తుండే అనమాట. ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు, ఆ కాలనీస్ వాళ్ళు, సరే ఇంతకుముందు మన ఇక్కడ నీళ్లు వర్షం పడితే కనుక 2-3 అడుగులు నీళ్ళు నిలిచేది, మాకు ఇప్పుడు నీళ్లు నిలవట్లేదు అంతా. సో ఇదంతా టైం టెస్టెడ్. ఇదేం మనం కొత్తగా హైడ్రా చెప్తుందో లేకపోతే ఇంకేదో ప్రభుత్వం చెప్తుందో కాదు, ఇవన్నీ దేస్ ఆర్ ఆల్ ద టైం టెస్టెడ్ ప్రిన్సిపల్స్ అండి. ఒక చెరువు ఉంటే కనుక దట్ ఈస్ ద బెస్ట్ వే టు అడ్రస్ అ ఫ్లడ్ మిటిగేషన్ అనమాట. చెరువుకి చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ఓ చెరువుకి కానీ ఒక నాలాకి ఆ ఫంక్షన్స్లో ఫ్లడ్ మిటిగేషన్ ఈజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్ అనమాట. అది సో ఏది ఒక మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారినో, లేకపోతే మనం అనుకుంటాం కాకతీయుల టైంలో చెరువులు దొవ్వించినారనో, లేకపోతే నిజాం కాలంలో చేసినారనో, లేకపోతే ఇంకేదో పలానా అశోకుడు చెట్లు నాటిచ్చాడనో మనం చెరువులు ఇవన్నీ విన్నాము. మాకు ఇప్పుడు చేసే కొద్ది అర్థమవుతుంది, అరే ఎందుకు దీనికి అనేది దీస్ ఆర్ ద టైం టెస్టెడ్ ప్రిన్సిపల్స్ అని. మాకు తెలియదు, నాకు ఇక్కడికి వచ్చేదాకా తెలియదు ఇది ఫ్లడ్ మిటిగేషన్కి ఇట్లా ఇంత అవసరం అని. చదువుకున్నాం కానీ బట్ ఇప్పుడు అర్థమవుతుంది అన్నమాట. ఆహా, సో ఇప్పుడు ఈ చెరువును మనం కనుక అడ్రస్ చేస్తే ఈ ఏరియాస్ అంతా కింద మనకి ఇదంతా అడ్రస్. సో ఆ ఎక్స్పర్టీస్ వచ్చేసింది ఇప్పుడు మాకు బయలాజ్ అందరికి కూడా. సో ఈ ప్రాంతాలన్నీ కూడా క్యాచ్మెంట్ ఏరియాలు ఎక్కడ అంటే మైక్రో క్యాచ్మెంట్ స్టడీ చేయాలి, చేసి మనం క్యాచ్మెంట్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న తర్వాత ప్రాబ్లం ఎక్కడో చేయాలి, చేసిన తర్వాత ఇది. సో దీంట్లో ఇది ఉన్నది డిజాస్టర్ దాంట్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మాకు. అంటే ఎటువంటి ఇబ్బందులు అంటే వెదర్ ఫోర్కాస్ట్ దగ్గర కొంత మాకు అదొక గ్రే ఏరియా ఉంది. సో మీరు చూసారు మన ఈ మధ్య ఇది మనం అందరికి కూడా పబ్లిక్ని అలర్ట్ చేయటం మేము చేసాం, ఐఎండీ చేశారు, ఈవెన్ ప్రభుత్వం నుంచి కూడా అన్ని అలర్ట్స్ వచ్చిన తర్వాత కూడా, బట్ అనుకున్న స్థాయిలో వర్షాలు పడలేదు ఆ రోజు. బట్ పిల్లలకి స్కూల్స్ కూడా హాలిడే ఇచ్చారు, హాలిడే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టారు. సో బట్ వాట్ ఎవర్ అంటే ఇంకా ఫ్లడ్ ఫోర్కాస్ట్ కూడా అంటే వెదర్ ఫోర్కాస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇవన్నీ ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎఫెక్టు ఇది ఇప్పుడు 2-3 ఏళ్ళు ఉండేది కాదు, నెక్స్ట్ 60-70 ఏళ్ళు ఉంటుంది, నెక్స్ట్ 100 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు ఒక చెరువుని తయారు చేస్తుంటే వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ నెక్స్ట్ 100 years. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏదో నెక్స్ట్ 5 ఏళ్లకు 10 ఏళ్ళకు చేస్తుంది కాదు, నెక్స్ట్ 100 ఏళ్ళకి మనం తయారు చేస్తున్నటువంటి బిల్డ్ చేస్తున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. అంటే మన సొసైటీకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా చాలా కీలకం. అండ్ దీంట్లో చేస్తున్న క్రమంలో మీకు కొన్ని మనకి చాలా ఇంపార్టెంట్ కూడా మీరు అందరూ మీకు అంతా తెలిసి ఉంటుంది. బ్రంట్లాండ్ కమిషన్ మీకు తెలుసు. బ్రంట్లాండ్ నార్వేజియన్ నార్వే ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. సో అప్పుడు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది కూడా వారి నుంచి వచ్చినటువంటి మాట అనమాట. అక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్లో కూడా మీకు తెలుసు అంటే డెవలప్మెంట్
వితౌట్ కాంప్రమైజింగ్ ద నీడ్స్ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్స్ అనమాట. సో డెవలప్మెంట్ ఇన్ సచ్ ఎ వే దాట్ ముందు తరాల వాటికి మనం డ్యామేజ్ చేయకుండా ఇప్పుడు డెవలప్ అయ్యేదాన్ని తీసుకెళ్తూ ఆ లెగసీని కంటిన్యూ చేయాలనేది ఉందన్నమాట. ఇది పాత అది నుంచి ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అంటారు, చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి జనరేషన్కి మనం అది మెయింటైన్ చేయాలి. నీ ముందు తరం వాళ్ళు నీకు మంచిగా ఇచ్చారు, నువ్వు దాన్ని మొత్తం నాశనం చేసి భ్రష్టు పట్టి దాన్ని మొత్తం ఇచ్చేసి నీ తర్వాత వచ్చి నీ పిల్లలకి నీ మనవాళ్ళకి వాళ్ళకి అట్లా ఇస్తానంటే కనుక కాదు. అలా జరిగింది, ఇప్పటిదాకా జరిగింది అదే, ఇప్పటిదాకా జరుగుతున్నది కూడా అదే. మీకు చూస్తే కనుక ఒక ప్లాస్టిక్ పరంగా కానీ చెరువులు కూడా 60-65% మొత్తం చెరువులు పోయినాయి అంటే కనుక నీళ్ళే లేవు. రేపు నీళ్లు తాగాలంటే సరైన నీళ్ళు లేవు. క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు పిల్లల్లో ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి? ఎందుకు రోగాలు? వాళ్ళు చిన్నపిల్లలు చిన్నప్పుడే వాళ్ళందరికీ కూడా రోగాలు వస్తున్నాయి. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు పొల్యూషన్ రిలేటెడ్ థింగ్స్. ఈయన అడ్రస్ చేయకపోతే కనుక ముందు మనకి ఏమవుతుందంటే ఏది మన సమాజం లేదా మన దేశం కూడా అంతా హెల్త్ పరంగా ఇష్యూస్ ఉండి వీక్గా ఉండే ఏది హెల్త్ పరంగా వీక్గా ఉండే యంగ్స్టర్స్ లేకపోతే వీళ్ళు సరైన ఆరోగ్యం లేని వాళ్ళు అటువంటి దేశాన్ని కాదు కదా మనం చేయాలనుకునేది. వీ వాంట్ హెల్తీ కంట్రీ అండ్ మంచి రేపు ఒక బెటర్ డైరెక్షన్కి వెళ్ళే కంట్రీ కావాలి. కానీ రోగగ్రస్తులైన వాళ్ళు లేకపోతే ఆరోగ్యపరమైన ఇష్యూస్ ఉండేవాళ్ళు అదంతా అది కాదు మనం కావాలనుకునేది. సో వీఆర్ వర్కింగ్ ఇన్ దోస్ డైరెక్షన్స్. అంటే ఆ లార్జర్ పిక్చర్ చూస్తున్నాం మీరు. ఎందుకంటే శాంపుల్స్ తీసి టెస్ట్ చేస్తే ఇది చెరువుల పక్కన శాంపుల్స్ తీసి టెస్ట్ చేస్తే నాకు ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంబంధించిన ఒక ఎక్స్ డైరెక్టర్ వారు చెప్తుండే అనమాట. అక్కడ శాంపుల్స్ తీసి ప్యాడీ కొంత గ్రో చేసిన దానికి అక్కడ చూస్తే కనుక ఆ పక్కన వరి పండించిన దగ్గర దాంట్లో క్యాన్సరస్ ట్రేసెస్ కనబడుతున్నాయి. మేము సున్నం చెరువు దగ్గర వాటర్ తీసి మనం చెక్ చేస్తే దాంట్లో క్యాన్సర్ ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. అంటే హెవీ ఎలిమెంట్స్ ఉన్నాయి. లెడ్ ఉంది, మెర్క్యూరీ ఉంటుంది, మీకు ఏది క్యాడ్మియం, నికిల్ ఇవన్నీ ఉంటున్నాయి అన్నమాట. సో ఇవన్నీ మనకి ఉన్నప్పుడు ఇప్పుడు వీఆర్ నౌ అడ్రసింగ్ దోస్ ఇష్యూస్. ఎన్ని చేస్తామంటే ఎస్ తప్పకుండా చేస్తూ పోతాం. ఇప్పుడు మొదలెట్టాం, ఒక 6 చెరువులు మొదలెట్టాం, నెక్స్ట్ రివైవ్ చేస్తుంటాం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కూడా చేయాలి. ఈ చేసే క్రమంలో జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే సిఎస్ఆర్ కింద మళ్ళీ చెరువులు కొట్టేద్దామని చూస్తే ఒప్పుకోవట్లేదు. సో దాని మీద కూడా మేము వీఆర్ వర్కింగ్ అవుట్. సో చేస్తూ అది కొన్ని నిర్దిష్టమైనటువంటి ఇది కూడా ప్రభుత్వానికి సూచించడం కూడా జరుగుతుంది. అంటే సిఎస్ఆర్ అని స్వార్థపూరితంగా నిజంగా నీకు ఇంటెన్షన్ ఉంటే కమ్అవుట్ విత్ గుడ్ ఇంటెన్షన్. బట్ అంతేగాని నువ్వు ఇక్కడ దీన్ని కొంత చూసాం, కొన్ని చెరువులు డెవలప్ చేసినాయి. చెరువు 52 ఎకరాలు ఉంటుంది, 52 ఎకరాలు ఉంది. 12 ఎకరాల చెరువు అయితే 40 ఎకరాలు కొట్టేయాలని చూస్తాను అన్నమాట. అదేంది నీ ఆలోచన వేరేది. అక్కడ ఎవడెవడు ఉంటాడు ఆ 40 ఎకరాలను ఎత్తుతుంటాను అనమాట. నేను ఈ 40 ఎకరాల ల్యాండ్ ఎవరికి ఉందని చూస్తుంటాను అనమాట. చూసి సో అంటే పోలీస్ ఆఫీసర్ కాబట్టి బేసికల్గా అటు ఎత్తుతుంటాం అనమాట. సో అంటే హూ ఈజ్ ట్రైయింగ్ టు గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. అవి అట్లాంటివి ఉండకూడదు అనమాట. మనం వీళ్ళు హ్యావ్ టు డెవలప్ లేకిని మొత్తం నోటిఫై అయిన ఏరియానంతా చేయాలి. చాలా చెరువులు నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదు. ఎందుకంటే 80% ఆఫ్ ద చెరువులకి నోటిఫికేషన్ ఓన్లీ ప్రిలిమినరీ స్టేజ్లో ఉందన్నమాట. ఫైనల్ నోటిఫికేషన్ అవ్వలేదు. అందుకోసం చాలా సందర్భాల్లో మేము ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్ అనేది కొంత స్లో డౌన్ చేయడానికి కారణం కూడా ఎందుకంటే ఈ నోటిఫికేషన్ చేసిన తర్వాత మనం చేద్దాం. ఈ నోటిఫికేషన్ ఎందుకు చేయట్లేదు అంటే ఏమైనా ఎవరికైనా సేవ్ చేద్దామని చేయట్లేదా అనేది కూడా వస్తుంది నెక్స్ట్ అనమాట. పలానా వాడిని మనం ఏమైనా సేవ్ చేద్దామని చెప్పలేదా వాడి దాంట్లో మనం వేలు పెట్టకుండా ఉండాలనేది కాదు. దీనికి చాలా డేటా తీసుకుంటూ చాలా మీటింగ్స్ కూడా అవుతుంటాయి అన్నమాట. మొన్నే జస్ట్ 2 రోజుల క్రితం ఎక్స్ సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా వారిని ఇన్వైట్ చేసాం. మేము ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ పెట్టి ఇట్లా నిత్యం జరుగుతుంది. ఎన్ఆర్ఎస్సి సంబంధించిన సైంటిస్ట్ని పిలుస్తుంటాం. సో పిలిచి వాళ్ళతోటి కూడా డేటాస్ తీసుకుంటూ ఆ డేటాలో ఉన్న డెఫిషియన్సీస్ లేకపోతే ఇన్సఫిషియెంట్ ఉంటే కనుక దాన్ని ఇంకా ఎలా చేయొచ్చు అనేది. అంటే రేపు కోర్టుకు పెట్టేటప్పుడు ప్రజలకు ముందు పెట్టేటప్పుడు ఈ డేటా 100% ఇది కరెక్టు అనేది చూపించేటట్టు మ్యాప్ పెడతాం. సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్లో ఎప్పుడు సర్వే చేసిన మ్యాప్ ఉంటుంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఇచ్చిన డేటా ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ మేము ఆయకట్టు ఏరియాస్ తీసుకుంటున్నాం. చెరువుల కింద ఉన్నటువంటి ఇవన్నీ ఇరిగేషన్ చెరువులు కదా, దాని కింద ఎంత ఆయకట్టు ఉందని ఆ డేటా తీసుకుంటున్నాం. సర్వే సెటిల్మెంట్స్ కమిషనర్ నుంచి తీసుకున్నాం డేటా. అంటే అన్నింటినీ పెట్టుకొని మనం ఒక చెరువు ఎఫ్టీఆర్ అనేది డిసైడ్ చేయొచ్చు అనమాట. అంతేగాని జస్ట్ ఏదో వెళ్ళి అక్కడ సర్వే చేసి ఏదో పాయింట్లు పెట్టేసి ఇదే చెరువు అని అంటే కనుక అలా కాదు. అలా చేయాలంటే కనుక చాలా డేటా ఉంది. విలేజ్ మ్యాప్ ఉంది, కెడస్ట్రల్ మ్యాప్స్ ఉన్నాయి, దీంతో పాటు మనకి సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్ ఉన్నాయి. దీంతోపాటు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ చేసినటువంటి ఏరియల్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. ఇంతేకాకుండా ఇప్పుడు పాత వీఆర్ ట్రైన్ టు గెట్ 1/4 ఇంచ్ మ్యాప్స్ అని ఉంటాయి అనమాట. అవి పాతవి కూడా అది కూడా తీసుకొని 1940s ఆ టైం ఉన్న మ్యాప్స్ అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఎవడో అంటాడు తీసుకొని అంటారు అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు చెరువులు తవ్వుతారు అంటారు. లేదు, ఆల్రెడీ హ్యాబిటేషన్స్ వచ్చి ఉంటే కనుక దాన్ని ఏం డిస్టర్బ్ చేయరు. హ్యాబిటేషన్స్ వస్తే కనుక వాళ్ళు ఉంటారు.
ఖాళీగా ఉన్న ఏరియాస్ని మనం రివైవ్ చేయొచ్చు. ఇప్పుడు బతుకమ్మ కుంట ఉన్నది ఏం చేసాం మేము, 15 ఎకరాలు ఉంటే కనుక చెరువులో మొత్తం 10 ఎకరాలు పోయింది, అది పోయి మొత్తం బస్తీ వచ్చేసింది. వాళ్ళు ఏమన్నా అన్నామా? ఏం చేయలేదు. ఉన్న 5 ఎకరాలు ఖాళీ ఉన్న దాన్ని మేము రిస్టోర్ చేసాం. అక్కడ ఎకరా ఆల్మోస్ట్ నాకు తెలిసి 50 కోట్ల పైన ఉండొచ్చు అక్కడ. సో దట్ ఈస్ వర్త్ మోర్ దెన్ 300 కోట్లు వస్తుంది. ప్రతి చెరువు దగ్గర ఈచ్ ఏకర్ ఇస్, ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి లెస్ దెన్ 50 acres ఆర్ 50 crores ఆర్ 60 crores ఇప్పుడు మేము తీసుకుని ప్రతి దగ్గర. సో అన్నీ కూడా దాన్ని ప్లాట్లుగా చేయటమో లేకపోతే అక్కడ ఏదో దానికి చేయటమో ఇంక చేసి ఎంచుకున్న ప్రతి ప్లేస్లో కూడా మేము ప్రతి చోట డబుల్ చేసాం ఆల్మోస్ట్. మీరు అంటే ఇప్పుడు మేము తవ్వుతున్న దాని దగ్గర అవి చూస్తే కనుక డబుల్ అయిన ఏరియాస్ ఇది ఫర్ ఇన్స్టెన్స్ కుక్కట్పల్లి నల్ల చెరువు చెప్తున్నాం, ఇట్ వాజ్ అరౌండ్ 15-16 ఇది ఉండింది, ఇప్పుడు 28, 27, 28 సంథింగ్, ఆల్మోస్ట్ డబుల్ అయింది. కొన్ని చోట్ల ఇంకా ఇప్పుడు ఇది ముమ్మూర్కు దోలా అని ఉంది, అది కూడా మనం ఓల్డ్ సిటీలో ఉంది. దాంట్లో కూడా ఎంత హార్డ్లీ ఎంత 5-6 acres కూడా లేని దాన్ని ఇప్పుడు దట్ ఈస్ మేడ్ ఇంట్ అరౌండ్ 15 acres, ఆల్మోస్ట్ 20 acres దాకా తీసుకెళ్తున్నాం అది. సో అంటే ఇది ఎక్స్టెంట్ పెంచుతున్నాము, క్వాలిటీ పెంచుతున్నాము, రేపు ఈ లైన్ చూపిస్తున్నాము, చాలామంది ముందుకు వస్తారు. ఇప్పుడు మనం చూపించేది ఏంటంటే ప్రభుత్వం నుంచి కూడా మాకు చెప్పింది, మీరు ఒక లైన్ చూపిస్తే లైన్లో వస్తారు. రేపు కొన్ని నాలాస్ కూడా డెవలప్ చేసి చూపిస్తాం, నాలాస్ కూడా చేసి ఇలా చేయాలి అనేది. మనం ఎక్కడ చూశాను బ్యూటిఫుల్ ఒక నాలా మోడల్ ఉందన్నమాట, దానికి మొత్తం బఫర్లో అంతా పెట్టి ఒక బ్యూటిఫుల్ నాలా మంచి వెడల్పు తీసుకొచ్చి దాన్ని ఒక ప్రాపర్గా నోటిఫై చేసి, ఎలా అయితే ఇప్పుడు చెరువుల మీద నోటిఫై చేస్తున్నామో రేపు నాలాస్ కూడా నోటిఫై చేస్తాం. నాలాస్ నోటిఫై చేయడానికి డేటా ఉంది, సర్వే ఆఫ్ ఇండియా డేటా ఉంది, పాత కిర్లోస్కర్ రిపోర్ట్ ఉంది, ఓఎన్స్ రిపోర్ట్ ఉంది, ఇట్లా ప్రతి చోట విలేజ్ మ్యాప్లో ఉంటుంది. ఈ డేటాస్ అన్ని తీసుకొని కూడా నోటిఫై చేయగలుగుతాం. ఎందుకంటే చేస్తే ఈ వాటర్ బాడీ సురక్షితం. ఇది ఇప్పుడు చేసేది జస్ట్ ఇప్పుడు ఏదో ఈ 5 ఏళ్లకో 2 ఏళ్లకో 10 ఏళ్లకో కాదు, నెక్స్ట్ 100 ఏళ్ళకి 200 ఏళ్ళకి ఉండాలన్నమాట. సో అంత ఫ్యూచరిస్టిక్గా ఆలోచన చేస్తున్నది ప్రభుత్వం కానీ హైడ్రా సంస్థ కానీ. సో దీంట్లో చాలామంది స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, చాలామంది ముందుకు వచ్చి వాలంటరీగా పనిచేయడానికి వస్తున్నారు చాలా సంస్థల నుంచి కూడా. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్. సో దట్ ఈస్ వాట్ అది చూసింది ఏంటంటే ముందుకు వచ్చి సార్ మేము కూడా మీకు కావాలంటే ఇట్లా కాంట్రిబ్యూట్ చేస్తామని. దట్ ఈస్ వాట్ వీఆర్ లుకింగ్ ఎట్. ఆ పాజిటివ్ వైబ్స్ అనేది ఒక మంచి ఆప్టమిస్టిక్ దీంట్లో మనం వెళ్తే కనుక మనం మార్చుకోవడానికి ఇది మంచి ఒక అవకాశం హైడ్రా ద్వారా మనకి ప్రభుత్వం ఇచ్చింది. ఇటువంటి సంస్థలు ఎక్కడా లేవు. ఈరోజు మధ్యాహ్నం ఉంది టౌన్ ప్లానర్స్ది, ఇది ఒక ఆల్ ఇండియా సంబంధించిన వర్క్షాప్ కూడా ఒకటి ఉంది, వెళ్తున్నాం. వాళ్ళు కూడా నేను ఇందాక నేను 2 రోజుల నుంచి చదువుతున్నప్పుడు ముంబైలో డిఫరెంట్గా ఉంది, ఇది చెన్నైలో డిఫరెంట్గా ఉంది, బెంగళూరులో డిఫరెంట్గా ఉంది, ఢిల్లీలో అంటే మల్టిపుల్ ఏజెన్సీస్ ఉండటంతో కోఆర్డినేషన్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇక్కడ ఎన్ని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టినప్పుడు కోఆర్డినేషన్ ఇష్యూస్ లేకుండా ఈజీగా అయిపోతుంది. సో ఒక చెరువుని ప్రొటెక్ట్ చేయాలన్నా లేకపోతే ఒక నాలాన్ని ప్రొటెక్ట్ చేయాలి ఈజీ దిస్ థింగ్. సో అందుకోసం నేను చెప్పేది ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ హైడ్రా సంస్థని ఐఎస్బి లాంటి సంస్థ పబ్లిక్ పాలసీ దాంట్లో డాక్యుమెంట్లో దే సెడ్ ఇట్స్ ఎ హిస్టారికల్ డెసిషన్. ఇదే నేను చెప్పేది, ఎన్ని వేరే స్టేట్స్లో ఎక్కడ లేనిది మొట్టమొదటిసారిగా తీసుకొచ్చారు కాబట్టి ఇట్స్ ఎ హిస్టారికల్ డెసిషన్ అన్నమాట. సో ఇది దీంట్లో మాకు కూడా క్లారిటీ లేదు. అంటే ఒక సంస్థ కొత్తగా వచ్చినప్పుడు ఎలా పోవాలి ముందుకు అనేది మాకు లేదు. మేము కూడా కింద మీద కూడా నేర్చుకుంటూ వెళ్తున్నాం, ఇప్పటికీ నేర్చుకుంటున్నాం. ఇట్స్ కొత్తగా తెలియని సబ్జెక్ట్స్ ఉన్నాయి దీంట్లో అంతా కూడా తెచ్చుకుంటాం. సో అందుకని నేర్చుకుంటూ మీరు అప్పుడు ఇలా ఉన్నారు ఇప్పుడు అలా ఉన్నారు అంటే కనుక అరే రాజ్యాంగంలోనే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి పరిస్థితులు మారే కొద్దీ రాజ్యాంగంలోనే ఉంటుంది. మాకు అప్పుడు తెలిసిన సమాచారం బట్టి అప్పుడు అలా ఉండొచ్చు, ఇప్పుడు ఇలా రావచ్చు. అంతేగాని కంటెంట్ బేసిక్ ఇది మారదు. బట్ ఓన్లీ ఆ డెసిషన్లో ఇన్పుట్స్ మారినప్పుడు కొంత డెసిషన్ డిఫరెంట్గా వెళ్తుంది అనమాట, అంతే తప్ప. కానీ మీరు దీంట్లో చూసినప్పుడు కనుక అంటే ఒక నాలాన్ని కానీ ఒక చెరువుని కానీ ఒక పార్క్ విషయంలో కానీ ఇట్లాంటి వచ్చినప్పుడు సో దిస్ ఇస్ బట్ ఫోకస్ ఆఫ్ హైడ్రా విల్ బీ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎస్పెషల్లీ వాటర్ బాడీస్ అండ్ ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ లైక్ పార్క్స్ ఇవన్నీ. And of course with other layout spaces, roads, they are also important, but this will be more important.